యేసుని నామామృతము మాకెంత రుచియయ్యా దేవా యేసుని నామామృతము మాకెంత రుచియయ్యా మా దోషములను హరించి మోక్షని వాసులుగా చేయుటకు వాసుర ప్రకాశమైన యేసుని నామామృతము ఎంత రుచియయ్యా వేడుకలరగగు నిన్నుగొని యాడువారికి దేవ వేడుకలరగగుడి నిన్నుగొని యాడువారికి ఎంతో కీడు చేసిన పాడువైరిని గొడుగొడనంగవాని తాడనము చేసితివి యేసుని నామామృతము ఎంత రుచియయ్యా పాపములు హరింపనీవే ప్రభుమాకయ్యా దేవ పాపములు హరింపనీవే ప్రభుమాకయ్యా కందరి కాపదలు బాపి నిత్య కాపుగతి చూపినావు యేసుని నామామృతము ఎంత రుచియయ్యా అక్షయకరు దేశభువన రక్షకాని అక్షయకరు దేశభువన రక్షకాని వేమము పక్షముగర చించి మోక్షసు రక్షణకు దీక్షగొని విచితులమైన మాకు యేసుని నామామృతము ఎంత రుచియయ్యా అందమగుని మందిరమున పొందుగా మేము దేవా అందమగుని మందిరమున పొందుగా ఎందుకు సుందరమైన యేసుని నామామృతము ఎంత రుచియయ్యా దయచేసి కూర్చుందా. నేటి ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని శ్రీ ఆర్య అనిల్నాథ్ గారు చదివి వినిపిస్తారు. ఆ పిదప ప్రార్థన శ్రీ పి విజయ్ కుమార్ గారు. ప్రభువైన యేసునామమున సంఘం అంతటి కూడా ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మన కోల్ సంఘంలో ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి సిఎఫ్ సండే, చైల్డ్ ఎవాంజలిజం ఫెలోషిప్ ఆఫ్ ఇండియా సండే, ఈ యొక్క ఆదివార ఆరాధన పురస్కరించుకొని దైవ సందేశం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము 1 పేతురు 5వ అధ్యాయము 5 నుంచి 7 వచనంలో. 1 పేతురు 5,
5-7 వచనంలో, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని వలె దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు ఇక పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ యొక్క పునరుద్ధాన ఆదివారమున సంఘంగా చేరి సిఎఫ్ సండేను ఆచరిస్తుండగా మీరు మాతో ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా ఆది అంతము జయప్రదం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, కల్వరి సిల్వలో మీరు మా కొరకు బలియాగం గావించి మాకిచ్చినటువంటి రక్షణ నిరీక్షణను బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మరి 107 సంవత్సరాల క్రితం ప్రభా, మరి మిషనరీలైనటువంటి స్టాంటన్ గారు మరి ఈ కర్నూలు ప్రాంతానికి వచ్చి ప్రభు యొక్క నిత్య వెలుగులో మమ్మల్ని నడిపించి ఈ యొక్క దివ్య మందిరాన్ని నిర్మించి మాకిచ్చినటువంటి ఈ యొక్క సహాయతను బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కృపలో మా సంఘానంతాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రభా, నీ వాక్యాన్ని అందించనై ఉన్నటువంటి జైన్ వర్గీస్ సిఎఫ్ నేషనల్ డైరెక్టర్ గారిని మీ ఆత్మతో అభిషేకించండి. వారికి కావలసిన ఆత్మీయ జ్ఞానము పరిశుద్ధాత్మ శక్తితో నింపి మరి మాకు కావలసిన మంచి వర్తమానాన్ని అందించలాగున మీరు ఆయనను ఆయుక్తపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రభా, సిఎఫ్ కమిటీగా మరి కర్నూలు జిల్లాలో మరి మేము చేస్తున్నటువంటి చిన్నపిల్లల పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. రానున్న దినాల్లో ఈ సేవను ఫలింపచేసి అనేక చిన్న బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండులాగున మీరు దీవించి ఆశీర్వదించుమని సంఘ నాయకులను, సంఘ కాపరులను, సంఘ పెద్దలను దీవించి ఆశీర్వదించుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి సిఎఫ్ గురించినటువంటి క్లుప్త వివరణ మన మధ్యనటువంటి బ్రదర్ ప్రభుదాస్ గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ కర్నూల్ బ్రాంచ్ సిఎఫ్, మరి కర్నూల్ బ్రాంచ్ డైరెక్టర్, వారిని ఈ సమయంలో ఆహ్వానిస్తుంటున్నాను. Praise the Lord, Pastor Garu. Thank you for giving this opportunity. Praise the Lord, everyone. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కోల్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, స్టాండింగ్ కమిటీ, అలాగే చర్చ్ మెంబర్స్ అందరికీ సిఈఎఫ్ ఆర్గనైజేషన్ తరపున, మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ప్రభుదాస్. నేను గత 17 సంవత్సరాలుగా కర్నూలులో పరిచర్య జరిగిస్తున్నాను. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ ప్రాంతం. 2008 జూన్ 7th నైట్ 10:45కి నేను కర్నూలు అడుగుపెట్టాను ఒంటరిగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు మహాకృపను బట్టి ఉన్నతమైన పరిచర్య జరిగించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కొన్ని నిమిషాలు సిఎఫ్ గురించి మీ ముందు ఉంచాలనేసి నేను మీ ముందు నిలబడడం జరిగింది. బయట ఉన్న వాళ్ళందరూ దయచేసి పీపీటీ చూడవలసిందిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. చైల్డ్ ఇవాంజలిజం ఫెలోషిప్ ఈ యొక్క సంస్థ 1937లో ఇర్విన్ ఓవర్ ఆల్జర్ గారు యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో ఈ యొక్క పరిచర్యని ప్రారంభించారు. ఒక 10 సంవత్సరాల తర్వాత మన ఇండియాలో 1947లో ముంబైలో ప్రారంభించడం జరిగింది. మన యొక్క సిఈఎఫ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరులో ఉంది. ఇప్పటి వరకు దైవాక్యం అందించారు మా యొక్క నేషనల్ డైరెక్టర్ గారు జేఎన్ వర్గీస్ గారు. స్టేట్ డైరెక్టర్ వచ్చేసి జెర్మియా గారు, తాను ఒంగోలులో ఉంటారు. లోకల్ డైరెక్టర్గా నేను పనిచేస్తూ ఉన్నాను. మమ్మల్ని లీడ్ చేయడానికి లోకల్ బోర్డ్ కమిటీ ఉంది.
శ్రీ ఆర్ఈ అనిల్నాథ్ గారు లోకల్ చైర్మన్గా పరిచర్య చేస్తున్నారు. అలాగే స్టేట్ చైర్మన్గా పరిచర్య చేస్తున్నారు. అంతేకాకుండా నేషనల్ బోర్డులో ఈజ్ ద వన్ ఆఫ్ ద మెంబర్గా సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా శ్రీ పి విజయ్ కుమార్ గారు లోకల్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా స్టేట్ కమిటీలో ఈజ్ ద వన్ ఆఫ్ ద మెంబర్గా ఉండి సహకరిస్తున్నారు. అలాగే శ్రీమతి స్టెల్లా కిరణ్ పాల్ గారు లోకల్ సెక్రటరీగా ఉండి మాకు సేవలు అందిస్తూ ఉన్నారు. శ్రీమతి కృపావతి వెంకట్ గారు ప్రార్థనా మందిరం వాస్తవులు వారు ట్రెజరర్గా ఈ అకౌంట్స్ అంతా కూడా తానే చూసి బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెక్స్ అన్నీ కూడా వాళ్ళే చూస్తూ ఉంటారు. అంతేకాకుండా 13 మెంబర్స్ డిఫరెంట్ చర్చెస్ నుంచి టోటల్గా 13 మెంబర్స్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. మన చర్చ్ నుంచి శ్రీ ఆర్ఈ అనిల్నాథ్ గారు, శ్రీ పి విజయ్ కుమార్ గారు, శ్రీ ఆర్ ప్రసాదరావు గారు, శ్రీ పి సుధీర్ గారు, శ్రీ ఏవి చలపతి గారు, డాక్టర్ ఏ సృజన గారు, శ్రీమతి స్టెల్లా కెనన్పాల్ గారు, ఈ 13 మందిలో మన చర్చ్ నుంచే 7 మెంబర్స్ కమిటీలో ఉండి ఈ యొక్క విలువైన పరిచర్ని నడిపిస్తున్నారని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్షణ లేని పిల్లల్ని రక్షణలోకి నడిపించుట, రక్షణ పొందుకున్న వారిని ఆత్మీయంగా బలపరచడం. అందుకోసం మత్తయి సువార్త 18:14 ఈ చిన్న బిడ్డల్లో ఒకరే నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి పిల్లల మధ్యలో పిల్లల రక్షణ అర్థమై మేము లోకల్గా 23 మంది స్టాఫ్ ఉన్నారు మాకు. తర్వాత ఇక్కడికి వస్తారు. స్లమ్ ఏరియాలో మేము పరిచర్య చేస్తూ ఉన్నాం. అలాగే రిమోట్ విలేజెస్లోకి వెళ్ళి మేము పరిచర్య చేస్తున్నాం. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. నేను ఇమేజెస్ నేను వేయలేదు, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని. స్కూల్స్లో కూడా పరిచర్య చేస్తున్నాం, హాస్టల్స్లో పరిచర్య చేస్తున్నాం, లెప్రసీ అలాగే HIV పిల్లల మధ్యలో కూడా పరిచర్య చేస్తున్నాం, ఆర్ఫనేజెస్లో కూడా పరిచర్య చేస్తున్నాం. అంతేకాకుండా షికారీ చిల్డ్రన్ మధ్యలో కూడా పరిచర్య చేస్తున్నాం. నల్లమల్ల అడవిలో ఉన్నటువంటి పిల్లల మధ్యలోకి కూడా వెళ్ళి ట్రైబల్స్ మధ్యలో కూడా పరిచర్య ప్రారంభించాము. అంతేకాకుండా సండే ఆయా చర్చెస్లోకి వెళ్ళి సండే స్కూల్స్ చర్చ్ తలపెట్టే ప్రతి ప్రోగ్రాంలో కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. అంతేకాదు క్రిస్టియన్ హౌజెస్ని బేస్ చేసుకొని చుట్టుపక్కల ఉన్న హిందూ పిల్లల్ని ఆ క్రిస్టియన్ హౌజెస్లోకి చేర్చి గుడ్ న్యూస్ క్లబ్ అనే ఒక నేమ్తో ఎవ్రీ వీక్ బైబిల్ క్లాస్ తీసుకుంటున్నాం. ఇలాగా 23 మంది కలిపి ఎవ్రీ వీక్ 94 స్థలాల్లో బైబిల్ క్లాస్ మండే నుంచి సాటర్డే వరకు జరిగిస్తున్నామని తెలియజేయడానికి ఎంతో నేను సంతోషిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మత్తయి సువార్త 28:19 అంటాడు కదా, వారిని శిష్యులుగా తయారు చేయుడి. సువార్త ప్రకటించడమే కాదు, శిష్యులను తయారు చేయాలి. కాబట్టి CEF సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అనేక సంఘాల్లోకి వెళ్ళి, అనేక జిల్లాల్లోకి, అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ యొక్క సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ని చేస్తూ ఉన్నాను. లాస్ట్ అక్టోబర్లో అండమాన్ కూడా వెళ్ళి రావడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. నేషనల్ డైరెక్టర్ గారు ఆ యొక్క ట్రిప్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఎవ్రీ సెకండ్ సాటర్డే ఫుల్ డే మార్నింగ్ నుంచి రాత్రి వరకు ప్రతి గ్రామంలోకి వెళ్ళి ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ సువార్త ప్రకటిస్తున్నాం. మన కర్నూలు జిల్లాలో 54 మండలాలు, 927 గ్రామాలు లిస్ట్ ప్రకారం ఉన్నాయి. ఇవన్నీ ప్రతి నేమ్ బై నేమ్ విలేజెస్ ఆఫీస్లో ఉంటాయి. ఎవ్రీ డే మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు 2022లో ప్రారంభించాం. ఇంతవరకు 7 మండలాలు కంప్లీట్గా సువార్త ప్రకటించడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాదు యవనస్తుల మధ్యలో CYIA క్రిస్టియన్ యూత్ ఇన్ యాక్షన్ పిల్లల మధ్యలో కాదు, యవనస్తుల మధ్యలో కూడా పరిచర్యను ప్రారంభిస్తూ ఉన్నాం. మొన్నటి దినమందు క్రిస్మస్ సీజన్లో 23 మంది స్టాఫ్తో 320 స్థలాల్లో చిల్డ్రన్ క్రిస్మస్ జరిగించామని తెలియజేయడానికి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. దేవుడు మహాకృప ఆయా స్థలాల్లో దేవుడు వాడుకుంటున్నాడు. ఈ యొక్క పరిచర్య ఉన్నతమైన పరిచర్య జరిగిస్తున్నాం. నిజంగా ఈ పరిచర్య అనేక ప్రాంతాల్లోకి తీసుకెళ్లాలనేసి భారం కలిగి ఉన్నాను. రేపటి దినమందు
తిరుపతిలో ప్రారంభించబోతుంది. తిరుపతి జిల్లాకి ఒక ఫ్యామిలీని పంపించబోతున్నాను. అన్నమయ్య జిల్లాకి ఒకరిని పంపించబోతున్నాను. నంద్యాల జిల్లాకి ఒక ఫ్యామిలీని పంపించబోతున్నాను. కడప జిల్లాకి ఒక ఫ్యామిలీని పంపించబోతున్నాను. 4 జిల్లాలకి 6 మిషనరీలని కర్నూలు బ్రాంచ్ తరపున పంపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ యొక్క భారభరితమైన పరిచర్య అమెరికాలో ప్రారంభించబడింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ప్రతి దేశంలో ఈ పరిచర్య ఉంది. కానీ కేవలం సెల్ఫ్ ఫండింగ్ ఆర్గనైజేషన్, కంప్లీట్ బై ఫెయిత్. ఎవ్రీ మంత్ ఈ యొక్క ఫండింగ్ మాకు అవసరమైంది. ఎవ్రీ మంత్ 30 నుంచి 40,000 డెఫిసిట్లో పోతూ ఉన్నాం. 23 మందికి సాలరీస్, ఆఫీస్ మెయింటెనెన్స్. నిజంగా మా కమిటీ మెంబర్స్ చాలా రీతిలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అందుని బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఇంకా ఈ 4 బ్రాంచెస్ ప్రారంభించబోతున్నాం రేపటి నుంచి. కాబట్టి ఇంకా ఎక్స్పెన్స్ చాలా అవసరం ఉంది. మీకు ఇవ్వబడినటువంటి కవర్లో ఒకవేళ దేవుడు ఏ ప్రాంతం మీద అయితే మీకు భారం ఉన్నట్లయితే, తిరుపతి ప్రాంతంలో సేవ చేస్తున్న వారికి మీరు ఎవ్రీ మంత్ లేదా ఎప్పుడు మీకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ తిరుపతికి నేను సపోర్ట్ ఇస్తానని రాయండి. అన్నమయ్య జిల్లాకి ఎవరైనా సపోర్ట్ ఇవ్వాలనుకుంటే అన్నమయ్య జిల్లాల, నంద్యాల జిల్లా, కడప జిల్లా, ఈ జిల్లాలకి మిషనరీస్ని పంపించబోతున్నాను. కాబట్టి ఒకవేళ లోకల్ మినిస్ట్రీకి సపోర్ట్ చేయాలనుకుంటే మీకు ఇవ్వబడిన కవర్స్లో ఈ యొక్క ఎవ్రీ మంత్ ఇక్కడ కాలం ఉంది, అక్కడ మీరు మెన్షన్ చేయండి. ఒకవేళ క్యూఆర్ కోడ్ ఉంది, ఆఫీస్ ఫోన్పే కూడా ఉంది, మీరు సపోర్ట్ చేయొచ్చు. అంతేకాదు ఎవ్రీ మంత్ కూడా మీరు సపోర్ట్ చేస్తామంటే మేమే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మీ యొక్క మీరిచ్చే విలువైన కానుకను తీసుకొని పరిచర్లో వాడుతామనేసి చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి. అంతేకాదు మీ గృహాల్లో ఉన్న ప్రతి ప్రాంతానికి మేము రాలేము. కాబట్టి మీ గృహాల్లో ఉన్న మీ సొంత పిల్లలకి, మీ గ్రాండ్ చిల్డ్రన్కి, మీ యొక్క అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, వీధుల్లో ఉన్న వాళ్ళకి నేను సువార్త ప్రకటిస్తానంటే సిఈఎఫ్ ఒక మంచి మెటీరియల్స్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇలాంటి మెటీరియల్ ఫ్రీగా నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. దయచేసి ఇక్కడ ఒక కౌంటర్ పెట్టాను, ఇక్కడ ఒక కౌంటర్ పెట్టాను, టేబుల్ పెట్టుకొని ఉన్నారు, మా కమిటీ మెంబర్స్ ఉన్నారు, మా స్టాఫ్ ఉన్నారు. ఎవరికైనా ఇలాంటి లెసన్స్ కావాలి అంటే దయచేసి అక్కడ మీరు వెళ్ళినట్లయితే మీ నేమ్ ఇస్తే నేను మీ దగ్గరికి వచ్చి ఇవ్వడానికి నేను తప్పకుండా ఇస్తానని నేను మాట ఇస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ పరిచర్యను దేవుడు ఉన్నతంగా దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. ఈ యొక్క పరిచర్యకి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, పిల్లల పరిచర్య లేని గ్రామం అసలుండనే కూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, పిల్లల పరిచర్య లేని గ్రామం అసలుండనే కూడదు. ఇదే లేని గ్రామం అసలుండనే కూడదు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమను సహించుచు. ఈ లక్ష్య సాధనలో పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమ
అందని ఊరు ఉండనే కూడదు, పిల్లల పరిచర్య లేని గ్రామం అసలుండనే కూడదు. యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా నిండుగా మనకండగా కొండగా తానుండగా, యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా నిండుగా మనకండగా కొండగా తానుండగా, సాగెదను మును ముందుకు చాటెదను శుభవార్తను, సాగెదను మును ముందుకు చాటెదను శుభవార్తను. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, పిల్లల పరిచర్య లేని గ్రామం అసలుండనే కూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం, ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం. థ్యాంక్ యూ సో మచ్. మీకు చెప్పాను కదా, తిరుపతికి పోవలసిన ఫ్యామిలీ ప్లీజ్ బ్రదర్ సైమన్, సిస్టర్ గ్రేస్ తాడిపత్రిలో నుంచి ప్రభు సేవకు వచ్చారు. రేపటి దినమంది వీటిని ప్రార్థన చేసి తిరుపతికి పంపించబోతున్నాం. దట్ ఈస్ వెరీ టఫ్ ఏరియా. ప్లీజ్ మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అలాగే నంద్యాలకి బ్రదర్ దేవపాల్ గారు, సిస్టర్ శైలజ గారు వీరిని నంద్యాల జిల్లాకి మిషనరీస్గా పంపించబోతున్నాను. దయచేసి మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. అలాగే బ్రదర్ స్వరూప్ గారు యవనస్తుడు, అన్నమయ్య జిల్లాకి పంపించబోతున్నాను. యవన కాలంలో ఆయన కాడిని మోయట నరునికి మేలు అన్నాడు. యవన కాలంలో బీటెక్ కంప్లీట్ అయింది అబ్బాయి, ఇంజనీర్గా ఉండి కంప్లీట్ మినిస్ట్రీకి వచ్చాడు. కాబట్టి యవన బిడ్డ కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. సిస్టర్ ప్రవళిక గారు మన సిసి చర్చ్ మెంబర్, సండే స్కూల్లో క్లాస్ తీసుకుంటూ ఉంటుంది. తాను కడప జిల్లాకి పంపిస్తూ ఉన్నాను. తను కూడా యవనస్తురాలు, తన కొరకు ప్రార్థన చేయండి. రేపటి దినమందు రాత్రి ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నారు ఆయా ప్రాంతాలకి. దిస్ వెరీ టఫ్ ఏరియా. తొడేళ్ళ మధ్యలోకి పంపించబోతున్నట్లు ప్రభు చెప్పాడు. నేను ఇక్కడి నుంచి వారిని పంపించబోతున్నాను. ప్లీజ్ ప్రభు సహాయం చేసి బిడ్డల ఆత్మల్ని ఆ ప్రాంతంలో ప్రభు కొరకు నడిపించినట్లు మీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా వీరు కాకుండా 23 మంది టోటల్ స్టాఫ్ ఉన్నారు. రేపు జూలైలో మళ్ళీ 8 మందిని బైబిల్ కాలేజ్కి పంపించబోతున్నాను సిఎఫ్లో. దాని కొరకు ప్రార్థన చేయండి. నా విజన్, నేను నిలబడితే నా ముందు 80 మంది సేవకులు ఉండాలా, 80 మంది సేవకులను తయారు చేయాలా, అది నా విజన్. దాని కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేసి సిఎఫ్ కొరకు మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు, ఆ యొక్క ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ, ట్రెజరర్ గారికి, స్థానిక కమిటీ అందరికీ, మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.